హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు Jdelectricals యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ సీలింగ్ లైట్లకి రూఫ్ అన్నది వేయడానికి వచ్చాం. ఆల్రెడీ సీలింగ్ లైట్లు వేయడం జరిగింది నిన్న. ఇప్పుడు చూడొచ్చు, చాలా మెలికలు కనబడుతున్నాయి. ఈ మెలికల్లోంచి మొత్తం అన్నీ కూడా హోల్స్ పెట్టుకుని రూఫ్ అన్నది లాగాలి. చూద్దాం ఎలా లాగాలన్నది. ఈ పాయింట్స్ కూడా మొత్తం 6 పాయింట్స్ లాగితే 2 పాయింట్స్ బయటికి తీయడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ ఒకటి, ఆ చివరినే ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్ల మీద మొత్తం ఈ అన్నిటికి కనెక్షన్ అన్నది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రోఫ్ లైట్ చూడవచ్చు. మీరు రోఫ్ లైట్ చూపిస్తాను. అట్లా ఈ రోఫ్ హెవెల్స్ 7.5 వాట్ ఇవి పర్ మీటర్. ఒక్కొక్క మీటర్ 7.5 వాట్ అనమాట. నెక్స్ట్ 250 లూమెన్ పర్ మీటర్, 120 ఎల్ఈడి పర్ మీటర్, 120 ఎల్ఈడి పర్ మీటర్. దీంట్లో కలర్స్ రెడ్, గ్రీను, బ్లూ, పింక్, అలాగే 300K వామ్ వైట్, 400K న్యూట్రల్ డే లైట్, 650K 6500 కూల్ డే లైట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఈ రోప్ ఏమొచ్చి మనకి IP65 అనమాట. చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేశారు IP65. ఇది ఫుల్లీ వాటర్ రెసిస్టెన్స్. ఇది వాటర్లో పడినా సరే ఏం కాదు. హెవెల్స్ రోప్. ఇది 50 మీటర్స్ ఫుల్ రోల్ అనమాట. నెక్స్ట్ దీని కనెక్షన్ 220 to 240 వోల్టేజ్ సింగిల్ ఫేజ్ పవర్ ప్లగ్. నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. దీంట్లో హెవెల్స్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కనెక్టర్ సాఫ్ట్ స్ట్రిప్. ఈ స్ట్రిప్ ఒకటి. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చూద్దాం ఇది ఎలా ఉందో. చూడొచ్చు, ఇది రోఫ్ హెవెల్స్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇందులో ఉంటుంది. ఇది కనెక్టర్. ఇది సాఫ్ట్ స్ట్రిప్ అనమాట. ఈ స్ట్రిప్ అన్నది ఇందులోకి లాక్ అవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది మొత్తం రోలు 50 మీటర్ల రోల్. ఇది ఫుల్ వాటర్ రెసిస్టెన్స్. చూడొచ్చు, రోఫ్ ఫుల్ మొత్తం దీంట్లో రేడియం మెటల్లా కనిపిస్తుంది. ఇదంతా ట్యూబ్ లాగా వాటర్లో పడిచినా సరే ఏం కాదనమాట. ఓకే, ఇది చూడొచ్చు మొత్తం. ఇది 50 మీటర్లకి మీటర్కి కటింగ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింబల్ ఎలా ఉంటుంది. హెవెల్స్ ఇక్కడ డేట్ సెప్టెంబర్ 2021. కటింగ్ సింబల్ ఇక్కడ ఇచ్చాడు. మనం ఒకవేళ అవసరమైతే కట్ చేస్తే కనుక కరెక్ట్గా ఇక్కడికి కట్ చేయాలి. మధ్యలో ఎక్కడ కట్ చేసినా మిగతా మీటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే మధ్యలో కట్ చేస్తే ఇందులో ఒక 1/2 మీటర్, ఇందులో ఒక 1/2 మీటర్, ఇందులో ఒక 1/2 మీటర్ వెళ్తుంది తప్ప ఈ మిగతా 1/2 మీటర్ అన్నది వెలగదు. కట్ చేస్తే మధ్యలో కరెక్ట్గా ఈ మీటర్ కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక అడాప్టర్ అన్నది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మిగతాది కంటిన్యూస్గా వెలగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ఈ రోఫ్ లైట్ ఎలా లాగాలన్నది చూద్దాం. ఇది హైట్ వర్క్. ఇది పైన కింద చూడొచ్చు, చాలా హైట్. ఒక సెకండ్ లేయర్లో ఉన్నాం మనం. ఈ కర్రల మీద నిలబడి రోఫ్ అన్నది లాగాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ యూషేఫ్లో మనం రోఫ్ వేయాలంటే, అంటే ఇటు నుంచి అటు రోఫ్ వెళ్ళాలంటే హోల్స్ పెట్టాలి. మనం హోల్స్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా అయితే చిన్న నార్మల్ ప్లెయిన్ సీలింగ్లు అయితే ఎక్కడైనా హోల్ కావాలితే స్క్రూ డ్రైవర్తో పెట్టేసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఒకటి కాదు, మినిమం ఒక 50-60 కన్నాలన్నా పెట్టాలన్నమాట. అయితే ఇప్పుడు ఏమాత్రం సీలింగ్ చిన్న డ్యామేజ్ వచ్చినా మళ్ళీ కస్టమర్ సైడ్ నుంచి మనకి మాట వస్తుంది. కాబట్టి మనం హోల్స్ పెట్టే పని మనం పెట్టుకోకుండా సీలింగ్లు మనం ఎక్కడైతే కావాలో అక్కడ హోల్ పెట్టమంటే వచ్చి వాళ్ళే పెడతారు. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళే సరి చేసుకుంటారు అనమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే సీలింగ్లు ఇంకా రావడం లేట్ అయ్యేలా ఉంది. సో ఈ లోపల మొత్తం చుట్టూరు కూడా ఉంది కదా ప్లేన్. నార్మల్గా మనం రూమ్స్లో వేస్తాం కదా చుట్టూ కూడా రూఫ్, అదైతే ఒకటి ఉంది. ఫస్ట్ ఇప్పుడు అది వేసుకుందాం. అది వేసుకున్న తర్వాత సీలింగ్లు వచ్చాక హోల్స్ పెట్టాక అప్పుడు రిమైనింగ్ రోప్ అన్నది వేయాలి. అయితే రోప్ మొత్తం నేనే వేస్తున్నాను.
అంటే ఆల్రెడీ నేను సీలింగ్ లైట్లు వేసింది నేనే. ఇందులో సీలింగ్ వైరింగ్ ఫస్ట్ ఛానల్స్ ఉన్నప్పుడు వచ్చి సీలింగ్ వైరింగ్ చేసింది కూడా నేనే. ఎందుకంటే ఇది హైట్ వర్క్ కదా, మిగతా వాళ్ళు ఎక్కి కర్రల మీద నిలబడి, ఇప్పుడైతే బల్ల ఉంది. ఎందుకోసం అంటే పెయింటింగ్ వాళ్ళు కట్ట ఇబ్బంది అవుద్ది, బకెట్ ఆట పెట్టుకోవడానికి అవ్వదని, అదే పెయింటింగ్ బకెట్ ఆటని, అందువల్ల బల్లాట అరేంజ్ చేసుకుని సెట్ చేశారు. కానీ లాస్ట్ టైం నేను ఛానల్ వైరింగ్ చేసేటప్పుడు అయితే, ఛానల్లో వైరింగ్ చేసేటప్పుడు ఆ బల్లాట లేదు, కర్రల మీద నిలబడే చేయడం జరిగిందనమాట. అయితే ఈ హైట్ ఎక్కి ఎవరో చేయడానికి కొంచెం భయపడి ఎవరో చేయకపోతే నేను వచ్చి చేయడం జరిగింది. అయితే ఈ కుర్రాడు రీసెంట్గా జాయిన్ అవ్వడాడు మన దగ్గర. అయితే అదినాక అడ్డుగా ఉన్న రూఫ్ వేసేస్తే మిగతా రూఫ్ నువ్వు కలిసి మీద వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి చుట్టూ ఉన్న రూఫ్ అయితే వేయడం జరిగింది. ఇంకా కటింగ్ చేయలేదు. అది ఇందాక చూపించాక మీకు కత్తిరి సింబల్ ఉన్న దగ్గరే కరెక్ట్గా కట్ చేయాలి. అక్కడ కట్ చేయకోకుండా మధ్యలో ఎక్కడ కట్ చేసినా సరే, ఇక్కడ అంటే మధ్యలో కట్ చేస్తే 1 మీటర్ అన్నది ఈ కట్ చేసిన 2 ముక్కలు ఉంటాయి కదా, అందులో ఒక అర మీటరు వేరే దాంట్లో ఒక అర మీటరు 2 మీటర్లు అన్నది ఎలగడం మానేస్తుంది. అదే కరెక్ట్గా కత్తిరి సింబల్ దగ్గర కట్ చేస్తే మనకి ఎక్కడి వరకు అయితే మనం కనెక్షన్ ఇచ్చామో అక్కడ వరకు మొత్తం వెలుగుతుంది, కానీ ఎక్కడ వెలగకుండా ఉండడం ఉండదు అనమాట. అది ఫ్రెండ్స్, మొత్తం మీద చూడొచ్చు. ఇప్పుడు అంటే పైన రోఫ్ అంతా లాగేసి, ఇంకా వీడియో నేనే రోఫ్ లాగడం వల్ల వీడియో తీయడానికి అవ్వలేదు. సో వీళ్ళు లాగేటప్పుడు ఒక 2 మినిట్స్ చూస్తే, ఒక 2 మినిట్స్ వీడియో తీస్తే మీకు ఎలా లాగుతుంది రిటర్న్ ఒక ఐడియా వస్తుందని నేనే మళ్ళీ పైన షెల్ తీసుకుని తీయడం జరుగుతుంది. చూడొచ్చు, ఈ రోఫ్ వేసేటప్పుడు ఇది పైన లైటింగ్ వచ్చే ఉంది కదా ప్లాస్టిక్ది, ఇందాక మీరు చూసారు కదా క్లియర్గా. అంటే లైటింగ్ ఫోకస్ అన్నది ఈ సీలింగ్ మీద పడేటట్టు, అంటే పైకి ఆ లైటింగ్ పైకి వచ్చేటట్టు మనం కరెక్ట్గా రోఫ్ అన్నది మెలికలు పడకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రోఫ్ ఎలాగేసామంటే, ఒక్కొక్క లైన్ ఉన్నది కదా యూసేఫ్, ఒక దాని నుంచి స్టార్ట్ అయ్యి చివరికి వెళ్ళి అక్కడ హోల్ పెట్టి మళ్ళీ అటు నుంచి మళ్ళీ రిటర్న్ ఎలాగైతే వెళ్ళిందో సేమ్ అదే విధంగా వెనక్కి వస్తుంది. అలా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క రోఫ్ కటింగ్ చేసాం అనమాట. అదైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోఫ్ కటింగ్ చేస్తే ఒక్కొక్క డ్రైవ్ అంటే చోక్ అనమాట. ఇందాక చూసారు కదా మీరు బ్రిడ్జ్ రెక్టిఫైర్, అది వేసుకోవాలన్నమాట. అయితే ఆ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కాస్ట్ అది మినిమం 350 400 అలా ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే అది 50 మీటర్స్కి ఒకే బ్రిడ్జ్ రెక్టిఫైర్. అందాక మీకు చదివినప్పుడు మీకు అది మెన్షన్ చేయలేదు, అది చెప్పలేదు, కానీ అది మొత్తం 50 మీటర్ల వరకు వేసుకోవచ్చు అనమాట ఆ బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద. అయితే దాని కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి మేము ఏం చేసామంటే, ఆ పిన్స్ కనెక్టింగ్ పిన్స్ అన్నవి వాడు కొన్ని ఇచ్చాడు కంపెనీ వాడు, మేము కొన్ని ఎక్స్ట్రాగా తీసుకుని ఆ పిన్స్కి చిలుక వైర్లు సోల్డరింగ్ చేసి నీట్గా టేప్లు వేసుకున్నాం. అది కూడా చూపిస్తాను మీకు. టేప్లు వేసుకుని అప్పుడు ఆ పిన్లైనా కనెక్ట్ చేసి ఒకదానికి కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇంకొక వాయిస్ ఉంది. ఆ వాయిస్లో మీకు కొంచెం క్లారిటీ ఉండదని మళ్ళీ బ్యాక్ సైడ్ చెప్తున్నాం. చూడొచ్చు, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇటు సైడ్ ఒక ఎండ్ ఉంటుంది, అటు సైడ్ ఒక ఎండ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎండ్కి కనెక్షన్ ఇచ్చేసాం, అటు సైడ్ ఎండ్కి టేప్ వేస్తాం అనమాట. ఎలాగ వెళ్ళిందంటే చూడొచ్చు, అటు సైడ్ ఎండ్ ఇలా లోపల నుంచి వెళ్ళి చివరిన ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది వెనక్కి. సో అక్కడ ఒక కనెక్షన్ ఇస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వ్యూ అనమాట. మొత్తం యూల కింద ఉన్నాయి కదా, సెకండ్ వ్యూ కూడా ఒక టర్న్ ఒక దానంటే వెళ్ళి ఇగో చూడొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళింది మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో ఈ ఎండ దగ్గర మనం ఇక్కడ పిన్నుకు వచ్చేసి కనెక్షన్ ఇచ్చేస్తాం. ఈ 2 ఎండలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సీలింగ్ లైట్ దగ్గర తీసుకొచ్చాం. ఇక్కడున్న సీలింగ్ లైట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2 వైర్లు తీసుకొచ్చాం. ఇక్కడ చూడొచ్చు మెయిన్ పవర్ సప్లై పేసు న్యూట్రల్లో ఇప్పుడు చూస్తున్నారు కదా రెడ్ బ్లాక్ అని, ఇవి బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇస్తాం ఏసీ సప్లై. నెక్స్ట్ ఈ ఎల్లో
అండ్ రెడ్, ఈ రెండు కూడా మనం డ్రైవ్ ఉంది కదా, అదే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంది కదా, అది ఏసీ నుంచి డీసీ సప్లై కన్వర్ట్ చేసే కనెక్టర్ ఉంటుంది, అక్కడ కట్ చేస్తే దీనికి రెడ్కి రెడ్, బ్లాక్కి ఎల్లో కనెక్ట్ చేసి మనం ఇక్కడ సప్లై అన్నది తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకో 2 వైర్లు తీసుకున్నాం. ఇంకో చూడొచ్చు, ఇవి సోల్డరింగ్ చేసినవి అన్నమాట. సోల్డరింగ్ చేసి నీట్గా టేప్ వేసాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని కట్ చేసిన రోఫ్కి గుచ్చేసి అప్పుడు మనం కనెక్షన్ కలుపుకోవాలి. కనెక్షన్ కలిపాక వెలిగితే ఓకే, ఎలగకపోతే పిన్ అన్నది రివర్స్ చేసుకోవాలి. అంటే ప్లస్ మైనస్ రివర్స్లో ఉన్నట్టు అనమాట. అలాగా మొత్తం అన్ని కటింగ్లకి కూడా ఒకే డ్రైవ్ నుంచి కనెక్షన్ కలుపుకుంటా, సాల్వింగ్లు చేసుకుంటా, పిన్లు కలుపుకుంటా మొత్తం అన్నీ కూడా సీలింగ్ లైట్లు ఉన్న ప్లేస్ల దగ్గర తెచ్చుకొని లాక్కోవడం జరిగిందనమాట. సెంటర్లో రోప్ మొత్తం ఒక డ్రైవ్, చుట్టూ తిప్పాం కదా స్టార్టింగ్లో, దానికి ఒక డ్రైవ్ అనమాట. మొత్తం 2 డ్రైవులతో మొత్తం లైటింగ్ అన్నది వెలగడం జరిగింది. చూడవచ్చు మీరు. అంటే మొత్తం రోఫ్ లాగేటప్పుడు మొత్తం వీడియో తీయాలంటే మేమే చాలా తిమటలు పడ్డాం. అదంతా వీడియో తీయాలంటే మీకు చూడడానికి చాలా కష్టం అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క యూ ఉంది కదా, ఇక్కడ ఎలా స్టార్ట్ అయ్యి యూ, ఒక్కొక్క యూకి ఒక్కొక్క రోఫ్ కటింగ్ అనమాట. అలా ఎన్ని, ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 4 ప్లస్ సెంటర్లో కలిసినవి 1 2 3 4 అంటే 4 8 ముక్కలు అనమాట. 8 ముక్కలు కలిపి ఒక డ్రైవ్కి పిన్నుల ద్వారా జాయింట్ చేసి తీసుకుని రావడం జరిగింది. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఫైనల్గా అవుట్ సైడ్ లుక్ అయితే ఎలా వచ్చింది. అంటే మనం హైట్లో ఉండడం వల్ల లుక్ ఇంకా క్లియర్గా తెలియడం లేదు. అలాగని కింద నుంచి తీద్దామంటే ఇంకా సెంటరింగ్ కర్రలు అవి ఉన్నాయి కదా, అవి అటు ఉండడం వల్ల కింద నుంచి తీయడం అవ్వలేదు. బట్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడవచ్చు మీరు కూడా. నెక్స్ట్ మధ్యలో డ్యామేజెస్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఆ రోఫ్ అన్నది ఇది 1/2 ఇంచ్ రోఫ్ కాదు, 1 ఇంచ్ రోఫ్ తీసుకొచ్చారు. దీని కాస్ట్ కూడా బాగా ఎక్కువ, 400-500 అలా ఉంటుంది. అయితే ఈ రోఫ్ ఎక్కించిన తర్వాత ఎడ్జెస్ అంటే సరిగ్గా కనెక్ట్ అవ్వక బయటికి కనిపిస్తుంది రోఫ్. ఇంకా కస్టమర్ ఏంటంటే నాకు అలా రోఫ్ కనిపించకూడదంటే వాళ్ళ సీలింగ్ వాళ్ళు కొంచెం డ్యామేజ్ అయినా పర్లేదని అవి కట్ చేసి రోఫ్ అనేది కిందకి దించడం జరిగింది. ఇప్పుడు ఆ మధ్యలో డ్యామేజెస్ కనపడుతున్నాయి కదా, కట్ చేసినాయి కాడ మళ్ళీ పుట్టి పెట్టారు. ఇప్పుడు పెయింటింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని ఫినిషింగ్ ఇస్తారనమాట. లాస్ట్ టచ్అప్లు ఇస్తారు. కనిపిస్తున్న బోర్లు ఉన్నాయి కదా, అక్కడ పెయింటింగ్ వాళ్ళు అక్కడ టచ్అప్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒరిజినల్ లుక్ అయితే వస్తుంది. చూడవచ్చు మీరు. ఇప్పుడు మొత్తం సీలింగ్ లైట్స్, నెక్స్ట్ అవే సీలింగ్ రోఫ్ నుంచి ఇక్కడ ఒక 3 లైన్లు ఉన్నాయి కదా, 1 2 3 లైన్లు. ఈ 3 లైన్లకి కూడా దాని నుంచే కనెక్షన్ తీసుకుని పెట్టడం జరిగింది. నెక్స్ట్ చుట్టూ ఉన్న సీలింగ్ లైట్లు, సెంటర్లో చుట్టూ ఉన్న సీలింగ్ లైట్లు సెంటర్లో అన్నీ ఒక కంట్రోలు, సైడ్ కార్నర్ అన్నీ ఒక కంట్రోలు, సెంటర్లో ఫోకస్ లైట్లు ఉన్నాయి కదా అవి ఒక కంట్రోలు, నెక్స్ట్ రోఫ్కి ఒకటి, మొత్తం 4 కంట్రోల్స్ అనమాట ఈ సీలింగ్ లైట్లు. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఒరిజినల్ లుక్. అలాగే మీకు ఒరిజినల్ పిక్ కూడా, అంటే ఈ ఒరిజినల్ పిక్ కూడా మీకు చూపిస్తాను చూడొచ్చు. ఇది ఒరిజినల్ పిక్ అనమాట. మనకి కింద నుంచి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత తీస్తే దీనికంటే బెటర్గా వస్తుంది లుక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ నేనైతే చేస్తాను అనమాట.